రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. చేతిలో పనులు లేక, చేసిన అప్పులు తీర్చలేక ఇప్పటికే పలువురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ సబ్సిడీ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో పవర్లూమ్ సైతం ఆగిపోయాయని కన్నీళ్లు పెడుతున్నారు. చేతిలో పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తుందంటూ ఓ నేత కార్మికుడు సిరిసిల్లలో నిరసన తెలిపాడు. సిరిసిల్లలోని నేతన్న విగ్రహం ఎక్కి తన నిరసన తెలిపాడు. కొన్ని నెలలుగా పనులు లేక పస్తులు ఉంటున్నామని, తిండి లేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ సబ్సిడీ తీసేసి ప్రభుత్వం ఆర్డర్లు బంద్ చేస్తే పనులు ఎలా దొరుకుతాయని ప్రశ్నించాడు. చేనేత కార్మికులు రోడ్డుపై అడుక్కుకోవాలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కార్మికుడు నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతడితో మాట్లాడి కిందకి దింపించారు. అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్ అని, సబ్సిడీ అని వాళ్ళ కోసం బంద్ పెట్టారు. ఇక మాకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే లేదు. ఎక్కడ పోయినా నేను అడిగిన ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నాం. ఇంట్లో వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా సొంత బాధలు ఏం కావాలి, లేకపోతే ఓటర్ మీద జీతము, లేకపోతే పుట్టుబడ్డీతో బతకాలని. అంతకంటే మీరు ఏం చేయలేదు. గవర్నమెంట్